సరే పార్టీలో కూడా ఎమ్మెల్యేలు చూస్తే ఒక తీరుగున్నారు, మంత్రులు చూస్తే ఒక తీరుగున్నారు, ముఖ్యమంత్రి చూస్తే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఉంది. ప్రజలు చూస్తే కూడా అట్లనే ఉన్నారు ఇప్పుడు. అంటే టైం ఎప్పుడు వస్తుందా అనేసి. అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో సుప్రీంకోర్టు ఒక కీలక అంశం చెప్పింది, ఏకగ్రీవానికి చెల్లవు అనేసి. ఈ నేపథ్యంలో ఈ లోకల్ బాడీలో పైచేయి ఎట్లా సాధించడానికి ప్రయత్నిస్తుండొచ్చు? గెలిచిన వాళ్ళని కొనుక్కుంటారు అంతే. కానీ ముందైతే మీకు ఛాన్స్ లేదు. ఇలా పెద్ద వ్యతిరేకత కార్యకర్త, మన కార్యకర్తల గురించి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వ్యతిరేకత వచ్చిందా? వాళ్ళు భయంకరంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు నిస్సహాయంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏం పనులు అవుతారు, ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతారు. ఎమ్మెల్యేల దగ్గర కరప్షన్ దాదాపుగా 90% జీరోనే. ఎవరెవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తెగబడుతున్నారు కానీ 90% వాళ్ళ సంపాదన లేదు. కార్యకర్త ఇలా ఎక్కువ శాతం తెల్ల రేషన్ కార్డు కానీ ఇండ్లకు కానీ ఏం దొరుకుతలేవు, కనీసం ఇళ్ళలాగా తీసుకుందామని అవి అప్లై చేసే కాడికి వచ్చారు. మీరు చూడండి ప్రతి కాన్స్టిట్యున్సీలా కాంగ్రెస్ కార్యకర్తలు 90% బిలో పావర్టీ లైన్. రూలింగ్ గవర్నమెంట్ మంత్రులు గెలవారు ఈసడించుకుంటారు. కానీ వాళ్ళు అదే ప్రజల్లోకి పోవాలంటే కూడా వాళ్ళని వాళ్ళు నిలదీస్తున్నారు. పోరు, వాళ్ళే కూడా కొడతారు. నిన్న హుజరాబాద్లో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడిండు, ఒక వీడియో బాగా వైరల్ అయింది. పత్తి కృష్ణారెడ్డి మంచి నాయకుడు, ఆయన మాట్లాడిండు. ఏమన్నాడు, ఇట్లా చేస్తే లోకల్ బాయ్ల ముఖం చూపెట్టాలని ఏం మాట బాగా ఘాటుకి ఇచ్చేసిండు. మంచి మునగాడప్పన్న డైరెక్ట్ ఇచ్చేసిండు చీఫ్ మినిస్టర్కే. సో ఇది ఒక పెద్ద సవాలా మీకు గ్రౌండ్ లెవెల్ లీడర్ చెప్తున్నా. గ్రౌండ్ ఉంటారు జమ్మికుంటారు ఆయన తెల్లారు లేస్తే. మొత్తం అంతటా మీకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఛాన్సే లేదు. లోకల్ బాడీ తర్వాత వీళ్ళు ఫేస్ చేయాల్సింది మళ్ళీ జిహెచ్ఎంసీ ఉంటుంది. అంతే. మీరు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక కంటే అలా దాదాపు 50-60% ఎమ్మెల్యేల తప్పిదాలు ఉన్నాయి. ఒకవేళ 50-60% బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చిందనుకో నీకు బిస్కెటే. క్యాండిడేట్ వాళ్ళే కదా. ఇప్పుడు వ్యతిరేకత కూడా పెద్ద తేడా లేకుండే కదా, 1.8% మాత్రమే ఉండేది. అది వాళ్ళదే. అది దాదాపు 50. ఇదంటే కూడా మళ్ళీ ఏమంటారు, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. 50%కి నా క్యాండిడేట్లో మార్చింది అనుకో బిస్కెట్ అయిపోతుంది వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా ఒక వర్క్ చేయలే, హై కరప్షన్, మొత్తం అన్నతమ్ముళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోష. ఇంకొకటి కూడా నేను అంటే నాణ్యానికి రెండు వైపులో ఉంటుంది అన్నట్టుగా ఆయన కొడంగల్ సభలోనే చెప్పిండు కదా, ఇక నుంచి కొడంగల్ అంతా కూడా మా అన్న మొదటి నుంచి చూసుకునేవాడు, ఇప్పుడు కూడా తిరుపతి రెడ్డే చూసుకుంటారు అనేసి. అయితే ఇంట్లో విపరీతమైన ప్రెజర్ అట కదా అన్నదమ్ముల విషయంలో. అంటే నీ కోసం మేము ఇంత సాక్రిఫై చేసినాము, నాకు ఆ మాత్రం నువ్వు పబ్లిక్లో అనౌన్స్ చేయలేవా అనేసి. దోచుకుంటారా మా మీద వాడి. రంగనాథ్ ఏమో పైన గులగొడతాడు, కిందనేమో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే చెరువు కింద, చెరువు పైన గులగొడతారు, ఎఫ్టీఎల్ వేయరు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇది నా గవర్నమెంట్ జాగా అని నువ్వు ఇండ్లు గులగొట్టి వెళ్ళిపోయాను. నువ్వు ఫెన్సింగ్ వేసుకోవాలి కదా. మరి చెరువు పక్కన ఇండ్లు, ఈ చెరువులో గులగొట్టి ఎఫ్టీఎల్ ఎందుకు వేస్తలేవు? ఎందుకంటే ఎఫ్టీఐ కింద అన్నతమ్ములు రియల్ ఎస్టేట్ స్టార్ట్. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ గులగొట్టేది మీరే. చెప్తుంటే తెలంగాణని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుంటే నాకు నవ్వాలను. ప్రజలట ఎంత ఆనందంగా ఉన్నారంటే, అరే 10 ఏళ్ల క్రితమే ఈ గవర్నమెంట్ వస్తే బాగుండు కదా అన్నంత ఆనందంగా ఉన్నారంట. అయ్యో మిస్ అయినా మీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అనేసి. ఇగో అమ్మా, నేనే నాన్న కోడంగల్కి వెళ్ళి నేను 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే చెప్తా, నేను పచ్చబొట్టు వేసుకుంటా రేవంత్ రెడ్డి పేరు, పచ్చబొట్టు వేసుకుని రేవంత్ రెడ్డి అభిమాని అని చెప్పి నేను రాసుకుంటా. కోడంగల్లో ఎమ్మెల్యే రాజీనామా చేయమని ఆయన తరపున నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ అందరినీ ప్రచారం తెచ్చుకోమని. గెలవడు ప్రచారం తెచ్చుకోమని. వేరే పార్టీ గెలవడనా తెచ్చుకో చెప్పనియరా నన్ను. నిలబడు అంటున్నా. గెలుసుడు కాదమ్మా. వీళ్ళందరూ కలిసి ఆడ డిపాజిట్ రేపు వస్తే నేను దేనికంటే దాన్ని నేను చెప్తున్నా కదమ్మా. నేను చెప్తున్నా కదా మీరు ఏం చేయకండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. లగిచర్ల ఈ ఇన్సిడెంట్ కాదు, నిన్న అప్పాయపల్లి ఇంకో ఊర్లో 10 ఎకరాలు 10 లక్షలకు ఎకరం అని నిరూపించి మెయిన్ రోడ్డుకుంటుంది. కాలేజీలు కడతాం, అది కడతామని తీసుకున్నారు. లాస్ట్ ఎకరం జాగున్న కాడ మీకు 40 గుంటలు ఉన్న 20 గుంటలు అందులో కూడా పైసలు కట్ చేసి ఇచ్చిండ్రట అప్పాయపల్లి. అర్థమైందా? అడ మన కళ్ళకు కనబడేటే కొన్ని. అరే మా ముఖ్యమంత్రి, నేను రాజశేఖర రెడ్డి గారి సొంతూరికి పోయిన పులివెందుల. అసలు ఈ కొనకెళ్ళి ఆ కొన దాకా ఆ కుటుంబం గురించి తెలియని మనిషి లేరు, ఎక్కడ కూడా పాజిటివే. ఇదే బండబూతులు తిరుగుతాయి వీళ్ళ పేర్లు చూస్తే. నేను లగిచెల్లతో మాట్లాడిన పచ్చిబూతులు, మీరు కూడా మాట్లాడారు, పచ్చిబూతులు. ఎవరు
షెడ్యూల్ తెగలవారు అసొంటి వాళ్ళు నేను పొగడాలి, నేను ఎత్తుకోవాలి మా ముఖ్యమంత్రి అని. అసలు నీ ఊళ్ళో నేను దొంగతనం చేస్తే ఇలా పరిస్థితి ఏంటి?